ట్రంప్కి ఉన్నటువంటి సమాచారం, అమెరికాకు ఉన్నటువంటి సమాచారం, ఇజ్రాయెల్కి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇరాన్ ప్రత్యక్షంగా యుద్ధం చేసి అమెరికాని ఏమీ చేయలేదు, అమెరికా మీద దాడులు చేస్తే ఆ తర్వాత ఇరాన్ బూడిదైపోతుంది అన్నటువంటి విషయం తెలుసు. కొమైనీనే చంపగలిగినటువంటిది ఇరాన్ మొత్తాన్ని బూడి చేయడం పెద్ద కష్టం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆగుతోంది అమెరికా. ఇరానోడు దాడి చేసేటప్పుడు ప్రజల్ని దృష్టిలో పెట్టుకోడు, కానీ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసేటప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకుంటుంటారు. అయితే ఇప్పుడు తాజాగా మెక్సికన్ మాఫియా ముఠాకి $20 మిలియన్ ఆఫర్ చేశారు ట్రంప్ని హత్య చేయడానికి అన్నటువంటి విషయం ట్రంప్ అఫీషియల్స్కి ఉన్నటువంటి సమాచారం. ఈ $10 మిలియన్ వాస్తవంగా అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అన్నటువంటి. అయితే ఈ వ్యవహారం మీద ఇప్పుడు అమెరికాకి సంబంధించిన నిఘా వర్గాలతో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఎలర్ట్ అయ్యింది ట్రంప్ టీము, జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే మొన్న ట్రంప్ మాట్లాడింది కూడా.